వీటి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆంజనేయ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఉత్కంఠగా రేగుతున్న అంశాలు రెండు చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఒకటేమో కులగణన, బీసీ కులగణన గురించి ఒకటి ఇష్యూ జరుగుతుంది. రెండోది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఆల్రెడీ 18 సీట్లకి మినిస్టర్స్కి 12 ఇవ్వడం జరిగింది. 6 మాత్రం హోల్డ్లో ఉన్నాయి. ఈ 6 రాబోయే ఎలక్షన్స్ కంటే ముందు ఈ 6ని క్లియర్ చేద్దామని సెంట్రల్ అనుకుంటుంది. స్టేట్లో మాత్రం ఉన్న రాజకీయ నాయకులు చాలామంది మాకు కావాలని కొట్లాడుతున్నారు. ఢిల్లీకి, హైదరాబాద్కి మాత్రం ఫ్లైట్ల ఛార్జీలు మాత్రం విపరీతంగా ఫ్లైట్ కంపెనీస్ వాళ్ళకి ఇస్తున్నారు, ఎందుకంటే ఈ నాయకులు వెళ్ళి రావడం వల్ల. కానీ దీని వెనకాల ఉన్న అంశాన్ని పర్టికులర్గా క్లుప్తంగా వివరించడానికి ఈరోజు నాతో పాటు నందిమండల వేణుగోపాల్ గారు, నేషనల్ ఏఐసిసి కోఆర్డినేటర్, కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. వీటీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్, నేను తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే మినిస్టరీస్ మాత్రం ఇష్యూస్ బాగా జరుగుతుంది. ఈ 6 సీట్లని ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? అది ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరికిస్తే మా రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలకి ఉపయోగం ఉంటుంది, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి మరింత సేవలు చేయడానికి ఎవరు అర్హులు, మరియు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో లోకల్ బాడీస్ ఉన్నాయి, నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి, వీటన్నిటికీ బేరు చేసుకొని ఎవరైతే అర్హులు, ఎవరైతే సమర్థవంతులు, వాళ్ళందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుంది. దీన్ని మా అధినాయకత్వం దృష్టికి, ఏఐసిసి దృష్టికి ఇక్కడున్న మా సీఎం గారు రేవంత్ అన్న, మరియు టీపీసీసీ ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరియు మంత్రివర్గ సహచరులు అందరూ, సీనియర్సు నాయకులు అందరూ విన్నవించడం జరుగుతుంది. మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న తెలంగాణకి, ఆమెకి విన్నవించడం జరుగుతుంది. అక్కడ నుంచి తీసుకొని హైకమాండ్కి చక్కగా మొత్తం రిపోర్ట్స్ ఇస్తున్నారు. అతి త్వరలో ఈ సమర్థవంతులకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. మీరు చూస్తారు, చక్కగా కూర్పుంటుంది. క్యాస్ట్ వైజ్ కానీ, అటు పార్టీకి ఉపయోగపడే అంశం కానీ అన్ని రకాలుగా ఉంటుంది. అందరు రకరకాలు అనుకున్నట్టు, మీరు అనుకున్నట్టు ఏ ఇబ్బంది ఉండదు. మాకు చాలా చక్కగా ఉంటుంది. మేము శబాష్ అనిపించుకుంటాం. యూ డోంట్ వరీ. సార్, దాంతోపాటు ఇప్పుడు మినిస్టర్స్ని డివైడ్ చేయబోతున్నారు కదా, కులగణన బేస్ చేసుకునే చేయబోతున్నారా? కులగణనే మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారే కులగణను ఎత్తి చూపారని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. ఎంతవరకు వస్తామంటారు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ దేశం అంతటా అద్భుతంగా పుంజుకోవడానికి కారణం మా నాయకులు, మహానాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు. భారతదేశం కన్యాకుమారి నుంచి అటు ఈశాన్య రాష్ట్రాల వరకు, ఢిల్లీ వరకు జోడో యాత్ర, న్యాయయాత్ర రెండు చేసి మేము బ్రహ్మాండంగా అద్భుతమైన విజయాలు సాధించాం. త్రుటిలో తప్పింది, లేకపోతే ఈరోజు మేము సెంట్రల్లో మేము అధికారంలో ఉండాలి. అది మా రాహుల్ గాంధీ గారి విజను. అక్కడ ప్రస్తావించిన పలు అంశాలు ప్రజలు ఆయనతో కథం తొక్కి ముందుకెళ్ళి నడిచి అక్కడ ఆయన దృష్టికి తీసుకొచ్చినవన్నీ ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం. సో అందులో భాగంగానే మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అందరికంటే దేశానికి ముందుగా మేమున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా కులగణన చేపట్టి 42% రిజర్వేషన్స్ ప్రకటించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి మేము ఈరోజు డిక్లేర్ చేసి బీసీలు అందరినీ మమ్మల్ని ఆదరించేటట్టు మేము చేసుకున్నాం. సో ఈరోజు మేము రోల్ మోడల్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ప్రతి పార్టీకి, ప్రతి ప్రభుత్వానికి మేము రోల్ మోడల్. అయితే ఈ మధ్య ఆ ఒత్తిడి తట్టుకోలేక మా రాహుల్ గాంధీ గారు చేసే ఒత్తిడి, అటు పార్లమెంట్లో కానీ ఇటు ప్రజల్లో కానీ చేసే ఒత్తిడి తట్టుకోలేక అదే బీజేపీ గవర్నమెంటు మెడల వంచి ఈరోజు మేము ఇంకా తప్పదు అన్నట్టు ప్రధానమంత్రి గారు ప్రకటించడం, కులగణన మీద భారతదేశం అంతా చేస్తామని, మొన్ననే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి చేస్తామని చెప్పారు. ఇదంతా మా కాంగ్రెస్ పార్టీ విజయం. అది ఇంకో ఏ పార్టీకి సంబంధం లేదు, మా విజయం. అది తెలంగాణ విజయం. అది మా సీఎం రేవంత్ రెడ్డి గారి విజయం. ఆయన ఆధ్వర్యంలో ఉన్న అందరు మంత్రులు, అందరు నాయకుల విజయం, ఈ తెలంగాణ ప్రజల విజయం.
సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ కులగణన ప్రకారం బీసీలకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం, ప్రతి అంశంలోనూ న్యాయం చేయడానికే ముందుకు వస్తున్నాం. ఇది మొత్తం దేశం అంతా కావాలని మా కోరిక. చాలా థ్యాంక్ యూ సార్. మరొకసారి వీటీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. నందిమండలం వేణు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ని. నమస్కారం.